సార్ అది రేబాల్ అడ్రస్ వస్తుంది సార్ రాత్రికి వస్తుంది ఫోన్ నెంబర్ పనిచేయండి ఆటో మీదే అదే ఆటో అదే పేపర్ ఆటో ఎవరు ఇది ఏ బండి నరేంద్ర మోదీ వచ్చి సీఎం ఇవ్వడానికి కుక్కుతో పడుతుంది ఇప్పుడు అంతే రివర్స్ అయిపోయినాడు కదా. ఎప్పుడు పోయారు చేయించుకోవాలి కదా, చేయించుకునేది ఇన్సూరెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. దేనికి ఒరిజినల్ కెమెరామెన్ లైట్ వేయించండి. చూడు చూసేస్తా ఉండదు, బ్రహ్మాండంగా వస్తాయిరా. చూపించేసి అయిపోయింది. డాక్యుమెంట్ అన్ని చెక్ చేసి మీ ఏమన్నా బరాబర్గా చూసి ఇస్తాము. దానికి కంగారు లేదు, తనిఖీ చేస్తాం. అకస్మాత్తుగా వచ్చి అట్లా తనిఖీ చేసినప్పుడు అక్కడ ఏదైనా మనకి గంజాయి కానీ లేదా పేలు పదార్థాలు ఎలాంటివి అయినా సరే ఏదైతే మనము వీటిని నిషేధిత పదార్థాలు అంటున్నాం వాటి కోసం చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కాబట్టి మనము సడన్ గా ఈరోజు పొర్లుగట్ట ఏరియాని మనం చెక్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మన చెకింగ్ అయితే మా పొర్లుగట్టలో ఎలాంటి నిషేధ పదార్థాలు లేవు, మేము చక్కగా జీవిస్తున్నాము అని మన సమాజానికి తెలియజేస్తాం. అర్థమైందా? కాబట్టి మీరు ఇప్పుడు దాకా అంతా సహకరించారు, మీకు ధన్యవాదాలు. ఇంకోసారి కూడా ఇట్లాగే సడన్ గా ఎప్పుడైనా సరే మళ్ళీ కూడా జరగవచ్చు. కాబట్టి మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏదైనా వెహికల్ కొనుక్కుంటే ప్రాపర్ కొనుక్కోవాలి, డాక్యుమెంటేషన్ ఉండాలి, దానికి సంబంధించిన కాగితాలు దగ్గర పెట్టుకోవాలి. ఎవరైనా గంజాయి కానీ ఏదైనా మత్తు పదార్థాలు సేవిస్తుంటే మాకు డైల్ 112కి కాల్ చేయాలి. సరేనా? అంత సహకరిస్తారా? ఓసారి చేతులు ఎత్తండి, సహకరిస్తామనే వాళ్ళు. మిగిలిన వాళ్ళు చేతులు ఎత్తడం వాళ్ళు సహకరించరా? అందరూ ఏదన్నా ఈ ఏరియాలో ఏదన్నా పోలీసు వారికి 112 తెలియజేస్తాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా కొంతమంది చేతులు ఎత్తట్లా అంటే చెప్పరా? సరే, ఓకేనా? ఒక 10 నిమిషాలు మన మీడియా వాళ్ళు పంపించినా మళ్ళీ డాక్యుమెంట్ చెక్ చేస్తాను. ఓకే సార్, ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఏపీ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం మరియు నెల్లూరు టౌన్ ఏఎస్పీ మేడం దీక్ష ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు పొర్లుకట్ట ఏరియాలో కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెల్లూరు టౌన్లోనే పొర్లుకట్టకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈరోజు ఒక 50 మంది ఫోర్స్తో మరియు స్పెషల్ పార్టీ ఒక 10 మందితో క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఏవైనా పేలుడు పదార్థాలు, సంఘ వ్యతిరేక సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ కానీ మరియు అలాగే గంజాయి కానీ ఏదైనా సరే అన్వాంటెడ్ మెటీరియల్ కోసం ఇళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే స్టోలెన్ వెహికల్స్ అయిన బైకులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ వాటి కోసం కూడా చెక్ చేయడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ను ప్రాపర్గా చెక్ చేయడం జరిగింది. సుమారు 20 వెహికల్స్ని సరైన డాక్యుమెంటేషన్ లేని వాటిని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటిని సరిగ్గా పరిశీలించి వీటిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి వాటి మీద ఏదైనా ఉన్న డాక్యుమెంటేషన్ ప్రకారం దాని మీద చర్య తీసుకుంటాం. అట్లాగే ఈ ఏరియాకి సంబంధించిన 3 రౌడీ షీటర్లను కూడా ఇక్కడికి పిలిచి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ రౌడీ షీటర్లు ఎవరైనా సత్ప్రవర్తన కాకుండా వాళ్ళ హద్దులు మీరి ఎక్కడైనా సరే ఎవరినైనా బెదిరియటం కానీ ఏదైనా సరే సంఘ వ్యతిరేక శక్తులకు శాంతి భద్రతలకు భంగం కలిగించే విషయాలు చేస్తే వారి మీద పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ పొర్లుకట్ట ప్రజలకు కూడా ఈరోజు ఏదైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగే విషయం కానీ అలాగే అన్వాంటెడ్ వెహికల్ మత్తు పదార్థాలు కానీ లేదా గంజాయి కానీ ఏదైనా సరే ఉంటే డైల్ 112 కాల్కి తెలియజేసి డిపార్ట్మెంట్కి తెలియజేయాలని తెలియజేశాం. ప్రజలు కూడా మాకు ఈరోజు స్వచ్ఛందంగా అందరూ సహకరించారు. ఈ కార్యక్రమాన్ని ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. సడన్గా అప్పటికప్పుడే ఈ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ నెల్లూరు టౌన్ ప్రజలందరూ కూడా ఈ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలకు బాగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ సహకారం ఇట్లా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ధన్యవాదాలు. ఈరోజు ఈ పొర్లుకట్టలో గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ లేక వెపన్స్ కానీ ఏమి దొరకలేదు. ఓన్లీ 20 అబాండెండ్ వెహికల్స్ మాత్రం సీజ్ చేశాము. వాటిని పరిశీలించి చర్య తీసుకుంటాం.